యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలల ముందుగానే సూచనగా జరిగింది. దానిని వినండి. శాంతాక్రూజ్లో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు జ్ఞానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూచాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమిగూడి ఉండటం చూచి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. తరువాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూరు అనే పేరుగల గృహస్థుని ఇంటికి లక్ష్మీచందు దాసగుని సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచటం దాసగునుకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచందుకు తాను స్వప్నంలో చూచిన మూర్తి గుర్తుకు వచ్చారు. అదే గడ్డం, అదే వయసు, అవే అవయవాలు, అవే పాదాలు, తను కలలో చూచిన మహాత్ములు వీరే కావచ్చు అని అనిపించింది. లక్ష్మీచందు మనసు మూగపోయింది. అసలే అది దాసగును కీర్తన, అందులో తుకారాం కథ. పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీ చాలా తల్లిని